శ్రీ కృభ్యో నమః. రమణ భగవాన్ చెప్పిన కథల్లో అహల్య గౌతముడు చూస్తున్నాం. ఈ అహల్య గౌతముల పరస్పర శాపముల కథ తిరుచులి స్థల పురాణంలో మాత్రమే ఉంది. రామాయణంలో జనక సభలో ఉన్న శతానందులు శాపోపహతయై దృఢిచేడి వెతలనందుచు గతి గానక పడి ఉన్న తమ తల్లి రామపదరజ స్పర్శ చేత చిన్మయ స్ఫూర్తిని పొందినదే ఆ రాముని వినుతించి తమ తండ్రి వద్దకు వెళ్ళిన విషయం విశ్వామిత్రులు చెప్పగా విని జనుకుల పునఃసమావేశానికి ఆనందించారని చెప్పి ఉన్నదే కానీ ఇదంతా లేదు అని సెలవిచ్చారు భగవాన్. అయితే అహల్య పాషాణయే ఉన్నదనడం కూడా మనస్సుకేనా ఏమి అన్నారు ఒక భక్తుడు. అవును, మనసు కాక శరీరానిక, మరి శరీరం రాతివలే పడి ఉన్నదని, రాముడు కాలు పెట్టి రాతిని నాతిగా చేశాడని సాధారణ జనులు భావిస్తున్నారే కానీ అదెలా సంభవము? మనసు ఆత్మవిజ్ఞానాన్ని మర్చుటియే కాకుండా ఏ గతి తోచక పాషాణం వలె జడత్వం వహించింది అన్నమాట. తపస్విని గనుక తక్షణమే చిన్మయ స్ఫూర్తిని పొంది శ్రీరాముని తత్వమైనగా వినిపించింది. ఈ సూక్ష్మార్థము రామాయణంలో ఉంది. రాముడు గౌతమాశ్రమ ప్రాంతంలో కాలు పెట్టేసరికి అహల్య పునఃపుష్పం వికసించనారంభించిందట అని సెలవిచ్చారు భగవాన్. బ్రహ్మదేవుని మానసపుత్రిక అహల్య. ఆమె సౌందర్యం సాటిలేనిది. ఇంద్రుడు ఆమెను మోహించాడు. కానీ ఆమెను తాపసోత్తముడైన గౌతమికిచ్చి వివాహం చేశాడు బ్రహ్మ. ఇంద్రుడు తాత్కాలికంగా నిరాశపడిన ఆశలు పూర్తిగా వదులుకోలేదు. అహల్య పరమ పతివ్రత. భర్త తపోనిష్టకు ఎలాంటి భంగము వాటిల్లకుండా సంపూర్ణ సహకారాన్ని అందించేది. మునివర్లు బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూయగానే లేచి నదీ స్నానం చేసి వచ్చి అనుష్ఠానంలో మునిగిపోయేవారు. ఒకరోజు ఇంద్రుడు నాటకమాడి గౌతములు బయటకు వెళ్ళిన సమయంలో తాను ఆయన వేషం ధరించి మునిపత్ని అహల్యతో కూడాడు. ఈ విషయం అహల్యకు తెలియదు. ఇంతలో గౌతముడు అక్కడికి వచ్చి ఇంద్రుని యోని లంపటత్వానికి శిక్షగా ఒళ్ళంతా యోనిమయం అయ్యేటట్లు శపించాడు. అలా అతడు సహస్రాక్షుడు అని పిలువబడసాగాడు. వివేకహీనయై వర్తించినందుకు గాను అహల్యకు పాషాణంగా మారమని ముందు వెనుకలు ఆలోచించకుండా శపించాడు. అప్పుడు ఆమె యథాలాపంగానే బుద్ధి లేనివాడా, యథార్థం విచారించకుండా నాకెంత శిక్షణ విధించావు, పోనీ దీనికి విమోచనం ఎప్పుడో అదైనా వివరించు అన్నది. గౌతముని శాంతించి శ్రీరామావతార సమయంలో ఆ మహాత్ముని పాదధూళి సోగ్గానే నీకు శాప విమోచనం కాగలుగుతుంది అని చెప్పి ఆ చోటును విడిచి వెళ్ళిపోయారు. గౌతముడు వేరే స్థలంలో తిరిగి అనుష్ఠానంలో కూర్చుందామంటే మనస్సు నిలబడక పరిపరి విధాలా పోసాగింది. అంతరావలోకనం చేసుకోగా అధర్మంగా తన సతిని శపించడము, ఆమె తన్ను బుద్ధి లేనివానిగా సంబోధించడం జ్ఞప్తికి వచ్చాయి. బ్రహ్మపుత్రి, సాధ్వి, పతివ్రత, శిరోమణి అయిన ఆమె మాటలు ఊరికే పోతాయా? అవి తనకు శాపమై పరిణమించాయని గుర్తించి అందుకు ప్రాయశ్చిత్తం ఈశ్వరుని తాండవ దర్శనమే అని భావించి చిదంబరం వెళ్ళాడు. అక్కడ వారికి నీకు తాండవ దర్శనం ఇక్కడ కాదు, త్రిశూలపురము అంటే తిరుచులిలో లభిస్తుంది అన్న అశరీర వాక్కు వానికి వినిపించింది. వెంటనే వారు తిరుచల్లి నడిచిపోగా ఆ క్షేత్రాన్ని సమీపించే కొద్దీ చిత్త ప్రసన్నత కొలిసాగింది. అక్కడ దీర్ఘకాలము తపస్సు చేయగా మెచ్చిన శివుడు ప్రసన్నుడై ధనుర్మాసంలో ఆర్ద్ర నక్షత్ర దివసాన ఆనంద తాండవ దర్శనాన్ని అనుగ్రహించాడు. శ్రీరాముని పాద స్పర్శతో పునీతమైన అహల్య తన పూర్వస్థితిని పొంది గౌతములను చేరుకుంది. వారు ఆమెతో శివపార్వతి కళ్యాణోత్సవాలను దర్శించి తర్వాత గృహస్థ జీవితం ఆరంభించవచ్చును అన్నారు. ఇద్దరు ఆ వర్తక్షేత్రంలోని శ్రీతనునాథుని ప్రార్థించగా కరుణాండైన శ్రీ భూమినాథేశ్వరుడు వారికి తమ కళ్యాణ మహోత్సవ దర్శనాన్ని అనుగ్రహించారు. ఆనంద తుందిల హృదయారవిందులైన అహల్య గౌతములు తమ పూర్వాశ్రమాన్ని చేరుకున్నారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.